ఎవరో ఒకరు కావాలంతే. Very big womanizer. చదివింది 10th క్లాస్. రీల్స్ చేస్తూ లక్షల మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. ఆఫీస్ బాయ్ స్థాయి నుంచి నెలకు 3-4 లక్షలు సంపాదించే స్థాయికి ఎదిగాడు. అలాంటోడు అమ్మాయిల పిచ్చితో జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. చాలా మంది అమ్మాయిలతో ఎఫైర్లు పెట్టుకున్నాడు. ఒక తప్పు మనిషి జీవితాన్ని ఎంత దారుణమైన స్థితిలోకి తీసుకుపోతుందో ఫన్ బకెట్ భార్గవ్ జీవితం ఓ ప్రత్యక్ష ఉదాహరణ. ఎంత టాలెంట్ ఉంటే ఏం లాభం? సోషల్ మీడియాలో మనల్ని ఎంతమంది ఫాలో అయితే ఏం లాభం? మన ప్రవర్తన మంచిది కానప్పుడు ఇలా జైలు పాలు కావాల్సి వస్తుంది. ఇంతకీ భార్గవ్ అమ్మాయిల విషయంలో ఎలా ఉండేవాడు? ఆ మైనర్ కు భార్గవ్ కు పరిచయం ఎలా ఏర్పడింది? అన్న చెల్లి అని పిలుచుకునే వాళ్ళు ఎలా దగ్గరయ్యారు? బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత అతడు చేసిన తప్పేంటి? భార్గవ్ ఎందుకు 2-3 సార్లు చనిపోవాలని అనుకున్నాడు? ప్రేమించిన అమ్మాయి ఎందుకు మోసం చేసింది? భార్గవ్ కేసుకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకోసం. 2021 ఏప్రిల్. ఫన్ బకెట్ భార్గవ్ మరి కాసేపులో అరెస్ట్ అవ్వబోతున్నాడు. వైజాగ్ ఏపీ పోలీసులు వచ్చి భార్గవ్ ని అరెస్ట్ చేయబోతున్నారు. ఫన్ బకెట్ భార్గవ్ అరెస్ట్ అవ్వబోతున్నాడంటూ యాంకర్ శివ వరుస పోస్టులు పెట్టాడు. ఈ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. భార్గవ్ అరెస్ట్ అవడం ఏంటి అనుకుని మొదట ఎవరూ నమ్మలేదు. ఫ్రాంక్ అనుకున్నారు. 2 రోజుల తర్వాత యాంకర్ శివ మరో వీడియో విడుదల చేశాడు. ఆ వీడియోలో భార్గవ్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విజువల్స్ ఉన్నాయి. భార్గవ్ ఎందుకు అరెస్ట్ అయ్యాడని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. భార్గవ్ టిక్ టాక్ ద్వారా చాలా ఫేమస్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే అతడికి చాలా మంది మెసేజ్లు చేసేవారు. వైజాగ్ కు చెందిన 14 ఏళ్ల ఆ బాలిక కూడా టిక్ టాక్ ద్వారానే అతడికి పరిచయం అయింది. తరచుగా అతడు ఆ బాలికకు మెసేజ్లు చేసేవాడు. భార్గవ్ ఆ బాలికను టిక్ టాక్ లో స్టార్ ను చేస్తానని నమ్మించాడు. ఇతర మీడియా ఛానల్లో కూడా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పాడు. ఆ బాలిక భార్గవ్ మాటలు నమ్మింది. అతడితో పాటు రీల్స్ చేసేది. ఇద్దరు అన్న చెల్లి అని పిలుచుకునేవారు. భార్గవ్ మాత్రం ఆ బాలికపై కన్నేశాడు. ఓ రోజు ఆ బాలికకు ప్రపోజ్ చేశాడు. ఆమె నో చెప్పింది. అయినా భార్గవ్ వదలలేదు. రీల్స్ పేరుతో మరింత దగ్గరయ్యాడు. ఓ రోజు బాలిక డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉండగా ఫోటోలు వీడియోలు తీశాడు. వాటిని అడ్డం పెట్టుకుని బాలికను బ్లాక్ మెయిల్ చేశాడు. శారీరకంగా వాడుకున్నాడు. ఇద్దరు అన్నా చెల్లి అని పిలుచుకుంటూ తిరుగుతుండేవారు. బాలిక తల్లిదండ్రులకు అనుమానం రాలేదు. ఇద్దరు కొంచెం చనువుగా ఉన్నా అన్నా చెల్లి అనుకుంటున్నారు కదా అని పెద్దగా పట్టించుకోలేదు. కొన్ని నెలల తర్వాత బాలిక గర్భం దాల్చింది. ఈ విషయం కాస్త ఆ బాలిక తల్లిదండ్రులకు తెలిసింది. అతన్ని నిలదీశారు. భార్గవ్ వారిని కేసు పెట్టొద్దంటూ బతిమాలాడు. కేసు పెట్టకుండా ఉంటే 2 లక్షలు ఇస్తానని కూడా అన్నాడట. వారు అతని మాటలు లెక్క చేయలేదు. తమ కూతురు పరిస్థితి ఇంకెవరికి రాకూడదని భావించి 2021 ఏప్రిల్ 16వ తేదీన వైజాగ్ లోని పెందుర్తి పోలీస్ స్టేషన్ లో అతడిపై కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎంక్వైరీ చేశారు. ఫోక్సోతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద భార్గవ్ మీద కేసు నమోదు చేశారు. ఆ సమయానికి భార్గవ్ హైదరాబాద్ లో ఉన్నాడు. అతడిని అరెస్ట్ చేయడానికి వైజాగ్ పోలీసులు హైదరాబాద్ వెళ్లారు. అక్కడ అతడిని అరెస్ట్ చేసి వైజాగ్ తీసుకువచ్చారు. 63 రోజులు జైల్లో ఉన్నాడు. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు. బెయిల్